హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ వ్లాగ్స్. రెసిపీ వచ్చేసరికి ఏంటి అనుకుంటున్నారా? కుక్కర్ పెట్టాను. సో కుక్కర్లో మనం వెజ్ పులావ్ వండాలని చెప్పేసి వండానమాట. ఎందుకు అంటే క్లైమేట్ ఇప్పుడు అంతా బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఏదో ఒకటి తినాలనిపించింది. సో అందుకని వెజ్ పులావ్ అయితే చేశాను. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆ బాండీలో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది బిర్యానీ అనేది. సో నెయ్యి తీసుకున్న తర్వాత ఆ నెయ్యి కూడా కరిగిన తర్వాత మనకి ఏమేమైతే బిర్యానీ దినుసులు ఉన్నాయో వేసుకునేవి అవన్నీ కూడా నేను వేసుకున్నాను కుక్కర్లో. సో అలా వేసుకొని ఒకసారి వాటిని మిక్స్ చేసుకోవాలి. సో అట్లా మిక్స్ చేసుకుంటే కొంచెం అతుక్కుపోయి ఉంటాయి ఆకులు అట్లా అవి. సో విడిపోతాయి, చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది. సో వీడియో ఒకటి స్కిప్ అయిపోయింది. ఏంటి అంటే దాంట్లో నేను దినుసులు వేసిన తర్వాత సన్నగా తరుక్కున్న పకోడీకి ఎట్లయితే సన్నగా తరుక్కుంటామో ఉల్లిపాయని అట్లా తరిగి పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నాను. స్పైసీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. సో స్కిప్ అయిపోవడం వల్ల నేను అది చూపించలేకపోయాను. సో అట్లా వేసిన తర్వాత అవన్నీ మగ్గాలి. ఆనియన్ పచ్చిమిర్చి అనేది మగ్గాలి. ఆనియన్ మగ్గకపోతే టేస్ట్ అనేది రాదు. సో మగ్గేదాకా కొంచెం అలా వేసిన తర్వాత కలిపి అట్లా ఉంచేసాను. సో అంతేకాదు దీంట్లోకి మనం టొమాటో, క్యారెట్ కూడా తీసుకున్నాను. కాకపోతే మీకు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేయొచ్చు. నాకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ నేను తీసుకొని కట్ చేసుకొని నేను వెజ్ పులావ్ అయితే చేశాను. చూడండి అవి చక్కగా మగ్గుతున్నాయి. ఒకసారి గంటతో ఇలా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అట్లా కలుపుతూ మనం ఉంచుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. దాని టేస్ట్ దాన్ని, వేయకపోయిన టేస్ట్, వేయకుండా ఉన్న వెజ్ పులావ్ టేస్ట్ దాని టేస్ట్ వేరు. సో వేసుకొని అలా కలుపుకున్నాను. చెప్పాను కదా టొమాటో పీసెస్ని కట్ చేసి క్యారెట్ని కూడా కట్ చేసి చేసుకున్నాను. సో అవి రెండు కుక్కర్లో వేసుకున్నాను. సో చూడండి అట్లా కలుపుకోవాలి. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు ఒకటి చెప్పాలి. కావాలి అంటే బీట్రూట్ క్యారెట్ని కూడా తీసుకోవచ్చు. మనం బీట్రూట్ క్యారెట్ పలావ్ కూడా చేయొచ్చు. బీట్రూట్ క్యారెట్ని తురిమి ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో చేసినా బాగుంటుంది. లేదు అంటే ఉడకబెట్టి తురిమేసి చేసినా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి బీట్రూట్ క్యారెట్ పలావ్లో. అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు డెఫినెట్లీ. బీట్రూట్ రైస్ కూడా ఫెంటాబులస్గా ఉంటుంది. చేసే విధానంలో ఉంటుంది. చాలామందికి వగరుగా ఉంటుంది, బాగోదని అంటారు. అట్లేం లేదు, టేస్ట్ అనేది బాగుంటుంది. ప్రాసెస్ తెలియాలి, ఏం వేస్తే వగరు అని చెప్పేసి. నేను మళ్ళీ ఆ కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ దెన్ ఇలా వెజిటేబుల్స్ మనం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాం కదా, తీసుకుంటే చిటికెడు పసుపు కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ కావాలి అనుకుంటే కొంచెం మీరు వేసుకోవాలని చిటికెడు కారం అట్లా కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో పుదీనా ఆకులు తీసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు పుదీనా ఎందుకు మాకు ఓన్గా హార్వెస్టింగ్ చేసుకున్నాము హౌస్లో. సో అందుకని మేము పుదీనా ఎక్కువ యూస్ చేస్తాము, ఫ్రెష్గా తీసుకొచ్చేసి. సో కొత్తిమీర బయట తీసుకురావాలి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి వెళ్ళలేము కాబట్టి నేను పుదీనా వేసాను. సో కొత్తిమీర అయితే వేయలేదు. అట్లా కలుపుకోవాలి. మీకు ఎప్పుడు అంతకుముందు వీడియోస్లో కూడా కొలతలు చెప్పాను. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి అని చెప్పేసి. సో కొలతలు ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ కొత్తగా చెప్పాల్సినంత నెసెసిటీ లేదని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మన కుకింగ్ ఛానల్లో సిఎం కుకింగ్ బ్లాగ్స్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి మన కుకింగ్ వీడియోస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, కొలత తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్న గిన్నె అయితే ఉందో ఆ గిన్నెడు బియ్యం తీసుకున్నాను. సో ఆ బియ్యం ఎంతైతే తీసుకున్నానో
1.5 గిన్నె వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసేసాను కదా, సో 1.5 గిన్నె వాటర్ తీసుకొని పోసుకుంటాను. అప్పుడే రైస్ అనేది మరీ పులుగ్గా ఉడకదు, మరీ మెత్తగా అవ్వదు, మీడియంగా ఉంటుంది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉంచితే రైస్ అట్లా వేగితే బాగుంటుందంట. సో అది మా అత్తమ్మ చెప్పిన టిప్ అనమాట. సో ఎప్పుడైనా మనం బిర్యానీ కానీ ఇట్లా పులావ్స్ కానీ చేసుకునేటప్పుడు వన్స్ రైస్ వేసిన తర్వాత వెంటనే వాటర్ పోయకుండా ఒక 2 మినిట్స్ అలా ఉంచితే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పారు. మీరు ట్రై చేయండి ఇది. సో దెన్ ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత అది కూడా స్కిప్ అయిపోయింది వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా. సో అనుకోకుండా స్కిప్ అయిపోయినాయి వెజిటేబుల్ వేసే వీడియో అండ్ దెన్ వాటర్ క్వాంటిటీ తీసుకునే వీడియో స్కిప్ అయిపోయింది. 1.5 బౌల్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే గిన్నెలో నేను రైస్ తీసుకున్నానో ఆ గిన్నెలోనే వాటర్ తీసుకున్నాను. సో అండ్ దెన్ తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మనకి కావాలంటే ఇంకొన్ని స్పైసెస్ వేసుకోవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు గ్లాస్ ఎందుకు చూపించానంటే వాటర్ తీసుకున్నాను అని చెప్పేసి చూపించాను. సో ఇప్పుడు చూపించిన గ్లాసు 2 గ్లాసెస్ ఆ గిన్నెలోకి వచ్చాయన్నమాట వాటర్. ఎందుకు అంటే నేను మళ్ళీ అన్ని గ్లాసెస్ తీసుకోవాలి వీడియోకి అవ్వదని చెప్పేసి గిన్నెలో పోల్చుకొని అట్లా గిన్నెతో తీసుకున్నాను వాటర్. అండ్ దెన్ కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ వేసుకోవద్దు. ఎప్పుడైనా సరే కల్లుప్పు టేస్ట్ కల్లుప్పేనండి. సాల్ట్ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. సో ఆ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను. ఉప్పు అయితే సరిపోయిందా లేదని చూశాను. స్పైస్ ఉప్పు అంతా సరిపడా ఉంది, బాగుంది. సో ఇప్పుడు మనం అలా వాటర్ పోసిన తర్వాత కుక్కర్ని మూత పెట్టుకోవాలి. సో ఫస్ట్ మూత అవ్వలేదు పెట్టడానికి, తర్వాత పెట్టాను అనమాట. సో అట్లా మూత పెట్టి జాగ్రత్తగా పెట్టాలి. సో విజిల్ కూడా గట్టిగా పెట్టాలన్నమాట. సో పెడితేనే అప్పుడు డేంజర్ అవ్వకుండా ఉంటుంది. కుక్కర్ దించిన వెంటనే మరి విజిల్ తీస్తే బ్లాస్ట్ అవుతుంది. కొంచెం ఎయిర్ అంతా పోయిన తర్వాత తీసుకోవాలి. సో అట్లా పోయింది, మూత తీసాను. సో మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఫెంటాబులస్గా ఉంది. చూడండి, నాకైతే బాగా నచ్చింది. నేను తిన్నాను, టేస్ట్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ వెజ్ పులావ్ని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్కి మీరు రెస్పాండ్ అవ్వండి. ఇలా